థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. నీట్ ఎగ్జామ్ 22 లక్షల విద్యార్థుల భవితవ్యం నిజంగా 10 లక్షలకి కక్కుర్తి పడి ఈ రకంగా చేయడం అనేది ఇది దేశ పరువు పోయిందనాలా, 22 లక్షల యొక్క భవితవ్యం పోయిందనాలా? ఇప్పుడు దేశం పరువుకు నీట్ పేపర్కు కనెక్షన్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దేశం పరువు దీనికి హానెస్ట్లీ నేను నీట్ రాసిన వ్యక్తినే, నా ఇంట్లో మరో 3 నీట్ రాసిన వ్యక్తులే, తర్వాత ఫ్యూచర్ కూడా నీట్ రాస్తూ ఉంటారు. ఓకే, నీట్ ఎగ్జామ్కి దేశ భవిష్యత్తుకు అనేది కాకుండా విషయం ఏంటంటే 22 లక్షల మంది పిల్లలు అహర్నిశలు మేము MBBS ప్రిపరేషన్ అయినప్పుడు కూడా ఎటువంటి టెన్షన్ గురయ్యే వాళ్ళం మాకు తెలుసు. ఎంత కష్టపడి తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారు, తర్వాత మనం బుక్స్ ఎట్లా కొంటాం, దాన్ని ఎట్లా ప్రిపరేషన్ చేస్తాం, ఎంత ప్రెషర్ గురవుతాం, తర్వాత అది డెఫినెట్గా వాళ్ళ ఒక ఫ్యూచర్, అది ఎవరి పిల్లల ఫ్యూచర్ అనేది పేరెంట్స్ ఫ్యూచర్ అవుతుంది, పిల్లల ఫ్యూచర్ అవుతుంది, జనరేషన్ అనేది ఒక చేంజ్ అవుతుంది. ఒక ఎగ్జామ్ తోటి ఒక వ్యక్తి డాక్టర్ ఏంటంటే ఆ కుటుంబం మొత్తం డాక్టర్ ఫ్యామిలీ అంటారు. తర్వాత 4 పైసలు సంపాదించుకుంటారు, కుటుంబాన్ని పోషించుకుంటారు. సో దాంతో పాటుగా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేశానికి సేవ చేస్తారు డాక్టర్ అయ్యి. నేను ఒక సైనికుడిని, ఆర్మీలో డాక్టర్గా నేను సైనికులకు వైద్యం చేసిన, కోవిడ్ వచ్చినప్పుడు వైద్యం చేసిన, ఇప్పుడు వైద్యం చేసిన. ఇక్కడ సో పవిత్రమైన వృత్తి. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఆస్పిరేషన్స్, వాళ్ళ అంబిషన్స్, డిజైర్స్, ఎయిమ్స్, గోల్స్. దీంట్లో ఒక డాక్టర్, ఒక పిల్లగాడు గుండెని తీసి గుండె పెట్టాలనుకుంటాడు, ఒక ఆయన బ్రెయిన్ డాక్టర్ కావాలనుకుంటాడు, ఒక ఆయన లివర్ డాక్టర్ కావాలనుకుంటాడు. సో వాళ్ళు ఒక డ్రీమ్స్ తోటి, ఒక పెద్ద ఆస్పిరేషన్స్ తోటి వస్తారు. సో టు బీ హానెస్ట్, దీన్ని ఐఎమ్ రిగ్రెటింగ్. దీంట్లో ఇట్స్ డెఫినెట్ ఐఎమ్ కండమింగ్ దిస్ టాపిక్. బీజేపీ పాత్ర ఎంత ఉంది? దీనికి బీజేపీకి నీట్ ఎగ్జామ్కి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ రూలింగ్లో ఉంది ఏమంటున్నా. సో దీంట్లో పలు ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేషనల్ సెక్యూరిటీ ఉంటుంది, నేషనల్ ఇన్కమ్ ఉంటుంది, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. సో బీజేపీ రూలింగ్లో ఉన్నంత మాత్రాన బీజేపీ మాననీయ నరేంద్ర మోడీ గారు ఏమైనా పేపర్ లీక్ చేయమంటారా? కాదు కదా. సో బీజేపీ అనే ఇక్కడ విషయం కాదు, సిస్టమ్ ఫెయిల్డ్. ఇక్కడ సిస్టమ్ అంటే ఎన్టీ అనేది 2019లో నుండి ఆర్గనైజ్ చేసినారు. ఒకటి ఇప్పుడు నీట్ అనే కాకుండా, టు బి హానెస్ట్ యూ విల్ బి సర్ప్రైజింగ్, 91-92లో యూపీఎస్సీ సివిల్ పేపర్ కూడా లీక్ అయింది. ఐఏఎస్ పేపర్ కూడా లీక్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ఏంది, మనం వీ నెవర్ కామెంట్ ఎనీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్లో ప్రస్తుతం ఉన్నప్పుడు మేమేమంటామంటే సీరియస్గా దీనికి ఇన్వెస్టిగేషన్ చేయాలి, సిబిఐ రూట్ కాజ్ వరకు వెళ్ళాలి. ఇటువంటి నీట్ లీక్ చేసినటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. సార్ ఇక్కడ ఇంటి దొంగలే ఈ రకంగా చేశారని చెప్పేసి అనొచ్చు. ప్రొఫెసర్లు, సాక్షాత్తు విద్యా బోధన చేసేటువంటి ప్రొఫెసర్లే వాళ్ళ ఇంట్లో ట్యూషన్ క్లాసెస్ అని చెప్పుకొని ఈ రకంగా చేయడం అంటే ఇక్కడ అంత ఈజీగా ఎలా జరుగుతుంది? ఇక్కడ డెఫినెట్గా మీరు అన్న కరెక్ట్. ఇక్కడ ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ లాగా, డాక్టర్ అంటే డాక్టర్ లాగా, ఒక పొలిటీషియన్ పవిత్రమైన పొలిటికల్ వృత్తిలో ఉన్న పొలిటీషియన్ లాగా, ఒక జడ్జి అంటే జడ్జి లాగా, వాళ్ళు ఒక మానవత్వ మంచి వాల్యూస్ తోటి ఉండాలి, ఫుల్లీ యాక్సెప్ట్, హుందాతనంతో ఉండాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కొంతమంది స్టూపిడ్ ఫెలోస్ ఏంటంటే చిన్న డబ్బులకు ఆశపడి ఇంతమంది భవిష్యత్తును ఖరాబ్ చేయడానికైతే, ఆయన టీచర్గా కాదు, ఒక ఇంటెలెక్చువల్ అన్నాడు కాదు కదా, వాళ్ళని ఇమ్మీడియట్గా సిబిఐ తీసుకుపోయి ఎట్లా చేయాలంటే, ఇది ఆన్ ఫాస్ట్ ట్రాక్ ఏం చేయాలి, దీనికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. మల్టిపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మళ్ళీ జీవితంలో, అరే భయ్ ఇండియాలో పేపర్ లీక్ అయిందంటే వాళ్ళు ఇక లైఫ్ ఉండదు అనేటువంటి ఒక స్కేరీ పిక్చర్ తయారు చేసి పెట్టాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ అట్లా ఫాస్ట్ ట్రాక్లో అయిపోవాలి. అదేనా? ఇప్పుడు దేశంలో ఒక చర్చ నడుస్తూ ఉంది, దేశం పరువే పోయిందని చెప్పేసి. దీన్ని మీరు సమర్థిస్తానని చెప్పేసి సమర్థించని అంటున్నారు, బట్ దీన్ని చాలా మంది ఖచ్చితంగా పరువైపోయింది అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ పేపర్ లీక్ అనేది ఐఎమ్ కండమింగ్, నో డౌట్ ఇన్ దట్, రైట్, ఓకే, నాట్ ఎట్ ఆల్. అండ్ దీనికి బీజేపీ గవర్నమెంట్కి మనం డీలింక్ చేద్దాం. ఇట్స్ ఏ సిస్టమ్ ఫెయిల్యూర్. ఇక్కడ
పేపర్ తయారు చేసానన్నా, పేపర్ ఇచ్చేటప్పుడా, ఏమంటున్నా. సో ఆయన క్వశ్చన్స్ తయారు చేసి ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి, ఇక్కడ మల్టిపుల్ లేయర్ సిస్టమ్ ఉంటుంది. ఒకటి నేనేమన్నా మీకు సివిల్ సర్వీసెస్ యూపీఎస్ పేపర్ లీక్ అయిపోయింది. తర్వాత రెండోది, ఇది లీకేజ్ అనేది అంటే మనం దీన్నే పట్టుకొని ఇండియా మొత్తం ఏదో స్పాయిల్ అయిపోయిందో, ఇండియానే ఖరాబ్ అయిపోయింది, ఇండియానే బాగలేదు అనేది ఒక రాంగ్ నోషన్. అది నేనేమంటున్నాను, దీన్ని యాక్సెప్ట్ చేస్తలేను. దీన్ని క్రిమినల్ యాక్టివిటీకి చేసేసి దీన్ని పనిష్మెంట్ చేయాలి. బట్ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకటి ఇటువంటి మిస్టేక్స్ అయితేనే ఉంటాయి. ఇటువంటి మూర్ఖులు ఉండే ఉంటారు. యూఎస్లో ఉంటుంది, యూకేలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. సో దానికి కంట్రీ యొక్క వాల్యూస్ నీట్గా కనెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేయాలి? పిల్లలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ కాకుండా ఒక టైట్ సిస్టమ్ అనేది ఏర్పరచుకోవాలి. ఇప్పుడు 22 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు మరలా ప్రిపరేషన్ చేసి అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అన్నమాట. వాస్తవమా? ఇక్కడ ఏమవుతుందంటే ఇది చాలా బాధాకరమైన క్వశ్చన్ మీరు అడిగింది. వాస్తవంగా చెప్తున్నా నేను, ఎందుకంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అంత పెద్ద ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏమంటున్నా అవి రాసి ఒక్కొక్కరు థర్డ్ అటెంప్ట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీబీఎస్ నాకు థర్డ్ అటెంప్ట్ వచ్చింది. సో దాంట్లో మళ్ళీ అదే క్వశ్చన్ రావాలనేది ఇది డెఫినెట్ ఇట్స్ డీప్ ఎగుని. కానీ ఇక్కడ మనం ఒక మూర్ఖుల మధ్యన కొంతమంది ఇటువంటి మూర్ఖులు ఇటువంటి ఒక వాళ్ళు ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో సాక్రిఫైసెస్ అవసరం అయితే ఇట్ ఈస్ ఆల్ సాక్రిఫైస్. ఇక్కడ ఏంటంటే రీఎగ్జామినేషన్ అనేది ఇస్ జస్టిఫైడ్. ఎందుకంటే అదే పేపర్ తోటి వెళ్ళిపోతే చాలామందికి ఇంజస్టిస్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పబోయేది, దీన్ని ప్రొవొకేషన్ చేయకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని, ప్రొవొకేషన్ చేస్తే పిల్లలు ఏం చేస్తారంటే పసిపిల్లలు వాళ్ళు ఒక ప్రొవొకేషన్ వెళ్ళిపోయి వాళ్ళు వేరే దారి తీస్తారు. సో ఇప్పుడు మనకు దానికి కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ మనం టైట్గా ఏంది వాట్ ఈజ్ అంటే ఇక్కడ అట్లా కాదు. మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు, దీనికి కొన్ని ఇంటెలెక్చువల్స్ ఎవరైతే స్టేట్మెంట్స్ ఇస్తారో ఇట్ సపోజ్ టు బి నాట్ ఎట్ ఆల్ ఏ ప్రొవొకేటివ్, ఇట్ ఇస్ అంతా సపోర్టివ్ స్టేట్మెంట్. ఇక్కడ కంట్రీ ప్రయారిటీ, కంట్రీ వాల్యూస్ ఆర్ ప్రయారిటీ, పిల్లల భవిష్యత్తు ప్రయారిటీ. ఏ ఎగ్జామే కాదు, నీటే కాదు, జేఈ ఎగ్జామ్ ఉంది, ఎనీ ఎగ్జామ్, ఇట్ షుడ్ బి ఇన్ టైట్ మల్టీ లేయర్ సిస్టమ్ తోటి న్యూ టెక్నాలజీ యూజ్ చేసుకొని అవసరమైతే మా ఆర్మీని కూడా ఇన్వాల్వ్ చేసేయాలి. ఆర్మీ కూడా ఇస్తే తప్పే ఉన్నది. ఆర్మీ ఎగ్జామ్స్ ఆర్గనైజ్ చేస్తే తప్పేనా? పేపరు సెక్యూరిటీలో ఉంటే తప్పేం లేదు అక్కడ. దాంట్లో వన్ ఆఫ్ ది దాంట్లో ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు. వై కాంట్ బి డిఫెన్స్ వన్ ఆఫ్ ది డిఫెన్స్ పర్సనల్ ఇన్ దట్. ఎక్కడైతే ఆర్మీ ఉంటుందో అక్కడ నీతి, నిజాయితీ, భయం, ఎటువంటి అన్యాయాలు జరగకుండా చూసే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి వ్యక్తులను దాంట్లో పెట్టుకుని తప్పే ఉంది. పిల్లల భవిష్యత్తు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూచర్ కదా. ఈ నీట్ లీకేజ్ అనేది కాంగ్రెస్ అంటే అపోజిషన్ పార్టీస్ అన్ని బీజేపీ పైన పడుతూ ఉంది. సో ఫైనల్లీ మీరు ఇచ్చే ఫ్యూ వర్డ్స్. ఇక్కడ నేను ఏమంటున్నానంటే 1991లో ఏ గవర్నమెంట్ ఉందో మీరే చూసుకోండి. అది ఐఏఎస్ పేపర్ లీక్ అయింది. ఐఏఎస్ ఈజ్ నథింగ్ బట్ కంట్రీ ఫ్యూచర్. ఇక్కడ నీట్లో పిల్లలు వీళ్ళు కూడా కంట్రీ ఫ్యూచర్ అయినప్పుడు ప్రైమరీలీ ఇండివిజువల్ ఫ్యూచర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమంటామంటే మనం కాంగ్రెస్ బీజేపీ అనేది కాదు, ఇట్ ఈస్ మరి సిస్టమ్ ఎవరు తయారు చేశారు? గవర్నమెంటే కదా సిస్టమ్. మరి గవర్నమెంట్ ఇంతకన్నా ముందు గవర్నమెంట్ కాంగ్రెస్ లేదా? గవర్నమెంట్ సిస్టమ్. బట్ ఐమ్ టెల్లింగ్ సిస్టమ్. కాన్స్టిట్యూషన్ ఎవరు తయారు చేశారు? సిస్టమ్ ఎవరు తయారు చేశారు? ఈరోజు బీజేపీ ఉంది, రేపు మళ్ళీ బీజేపీ రావచ్చు, మళ్ళీ రావచ్చు, అవసరమైతే ఎప్పుడన్నా ఫ్రీగా కాంగ్రెస్ కూడా రావచ్చు. సో అక్కడ విషయం ఏంటంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ క్వశ్చన్ ఆఫ్ వన్ పార్టీ. పొలిటికల్గా దీన్ని పొలిటిసైజ్ చేయాల్సిన విషయం కాదు, భవిష్యత్తు సంబంధించిన విషయం. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇటువంటి జరగకుండా, ఇట్స్ నాట్ ఎ బ్లేమ్ గేమ్ కాదు ఇక్కడ, నాట్ ఎట్ ఆల్ ఎ ప్రొవొకేటివ్ గేమ్. ఇక్కడ దీన్ని ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది కదా అని ఏదో ఒక ఆపోజిషన్లో ఉన్నాం కదా అని ఆపోజిషన్ ఒక మంచి డిబేట్ చేయాలి. ఆ డిబేట్ చేయడం వల్ల పిల్లలకు ఫ్యూచర్ భవిష్యత్తు మంచారు. సో వాట్ మై సబ్మిషన్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా పిల్లలు ఎగ్జామ్ రాసిండ్రో, మన పిల్లలు, మన భవిష్యత్తు ఎవరైతే రాసిండ్రో వాళ్ళు ఫస్ట్ శాంతిగా ఉండాలి. ఒక్కోసారి మనకు ఇటువంటి వస్తుంటాయి, వచ్చినప్పుడు మనం మెంటల్గా ప్రిపేర్ కావాల్సినది మన పలుసార్లు జరిగింది. ఇది పలు దేశాలలో పలుసార్లు జరిగింది. కాబట్టి సో దీనికి డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్డ్ వన్స్ అగైన్ రీఎగ్జామ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్స్ ఏ ప్రాపర్ జస్టిఫైడ్. ప్యారలల్ ది ఆర్డర్ ఆల్సో సిబిఐ ఎంక్వైరీ.
సో సిబిఐ ఎంక్వైరీ దే విల్ బి పనిషింగ్ వెరీ అగ్రెసివ్లీ అండ్ పిల్లలకు విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ కమింగ్ ఎగ్జామ్ వాట్ ఐ ఫీల్. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటే బాయ్, టేక్ కేర్.